అందరికీ నమస్కారం। ఈ యొక్క వీడియోలో సంజీవుని లాంటి ఒక మొక్క, మన నిత్యం ప్రకృతిలో మన కంటికి కనిపించే ఒక మొక్క, సంజీవుని లాంటి మొక్కని ఈ యొక్క వీడియోలో మీకు పరిచయం చేయబోతున్నాను। అలాగే ఈ మొక్క ఆకులు అమృతంలా ఉంటాయి। అలాగే ఈ యొక్క ఔషధం అనేది మనిషి యొక్క ఆయుష్ని పెంచుతుంది। ఈ మొక్క తీగ కానీ, ఆకులు కానీ, అలాగే కాండం కానీ, బెరడు కానీ నిలువెల్ల కూడా ఔషధోపయోగంలో కలిగి ఉంటుంది। ఇది ఒక తీగ జాతి మొక్క। ప్రకృతిలో ఎన్నో రకాల మనకుండే మొండి రోగాల్ని తగ్గించడంలో ఈ మొక్క అనేది కీలక పాత్ర పోషిస్తుంది। అలాగే ఈ తీగ జాతిలో కూడా ఇది రారాజు అని చెప్పొచ్చు। తీగ జాతి మొక్కల్లో రారాజు అని చెప్పొచ్చు। ఎన్నో రకాలు 1 నుంచి 1000 రోగాలను తగ్గించే ఔషధ మొక్క వర్షాకాలంలో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది। ఈ మొక్క ఎలా ఉంటుంది, దీని పేరు ఏంటి, ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను। ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి। ఈ యొక్క వీడియో అనేది అద్భుతంగా ఉంటుంది, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది। ఒకసారి ఈ యొక్క ఆకుల్ని మీరు బాగా గమనించండి। తమలపాకు ఆకులు మాదిరిగా ఉన్నాయి, ఆకులు హృదయాకారంలో ఉన్నాయి। ఇక్కడ చూసినట్లయితే సన్న తీగ ఉంది, ఇదంతా కూడా అదే। ఇది స్వతహాగా పెరిగే అవకాశం అయితే లేదు। ఏదైనా ఒక చెట్టు పైన ఈ తీగలు అల్లుకొని మాత్రమే పెరుగుతూ ఉంటుంది। ఈ తీగలను మీరు బాగా గమనించండి, ఇవి చూస్తే మీరు మొక్కని చాలా తేలిగ్గా గుర్తుపట్టచ్చు। లేత ఆకులు ఈ మాదిరిగా ఉంటాయి, ముదురు ఆకులు ఇలా ఉంటాయి, పట్టుకుంటే చాలా మృదువుగా। ఇది మన ఇంటి చుట్టుపక్కల రోడ్లకి ఇరువైపులా, అలాగే కర ప్రాంతం అంటారు, కరలు అంటారు, అలాంటి ప్రదేశాల్లో కూడా ఇవి ఎక్కువగా అల్లుకొని మనకి పొదరిల్లాగా కనిపిస్తూ ఉంటుంది। దీని యొక్క కాయలు చిన్న బఠానీ గింజంత సైజులో ఎరుపు వర్ణంలో ఉంటాయి, టమాటా కాయల మాదిరిగా ఉంటాయి, టమాటా రంగులో ఉంటాయి। చూడగానే ఆ కాయలను కూడా తినాలి అన్నట్టుగా ఉంటుంది, అంత ఆకట్టుకునేలాగా ఈ యొక్క చెట్టు ఉంటుంది। చూశారు కదా, దీనిని తిప్పతీగ అంటారు, తిప్పతీగ। దీన్ని సంస్కృతంలో గుడూచి అంటారు, గుడూచి। ఇది మనకి పంట పొలాల్లో కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది। మరి దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి। వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరాలకి ఇది ఒక బ్రహ్మాస్త్రం। మరి ఎలా దీన్ని తగ్గించుకోవాలి అంటే, దీని ద్వారా తగ్గించుకోవాలి జలుబు, దగ్గు, విష జ్వరాలకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది। ఎట్లా అంటే, ఈ తిప్పతీగ యొక్క కాండము, అదిగో చూస్తున్నారు కదా మీరు, ఈ చూసే యొక్క కాండముని మీరు తీసుకొని ముక్కలుగా కట్ చేసి దీన్ని ఈ యొక్క కాండముని కషాయం చేసుకోవాలి। ఈ కషాయాన్ని ఒక 1/2 స్పూన్ మోతాదుగా, లేదంటే 1 స్పూన్ మోతాదుగా రోజుకి 2 లేదా 3 సార్లు సేవిస్తూ ఉన్నట్లయితే జలుబు, దగ్గు, విష జ్వరాలు ఏమైనా ఉన్నట్లయితే అవి వెంటనే తగ్గిపోతాయి। ఇక షుగర్ వ్యాధికి ఇది బాగా పనిచేస్తుందండి। ఎవరైనా సరే షుగర్ వ్యాధి సమస్యతో బాధపడుతున్నట్లయితే దీని యొక్క తిప్పతీగ యొక్క కాండం కానీ, లేదంటే మీరు చూస్తున్న ఈ యొక్క పత్రాలు, ఆకులు కానివ్వండి, వీటిని రోట్లో వేసి, కాండం కానీ పత్రాలు కానీ ఏదైనా పర్వాలేదు, రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలి। ఈ రసాన్ని 2 స్పూన్ల రసం, ఈ రసంలో 1 స్పూన్ తేనె కలిపి సేవిస్తూ ఉండాలి। ఇలా త్రాగుతూ ఉన్నట్లయితే షుగర్ వ్యాధి వాళ్ళకి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి, షుగర్ వ్యాధి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి। ఇక కీళ్ళ నొప్పుల సమస్యకు కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది। కీళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ తిప్పతీగ యొక్క కషాయంలో అల్లం యొక్క రసం తీసుకొని ఈ రసాన్ని కలిపి తాగుతూ ఉన్నట్లయితే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి। ఇంకా ఇదే కాకుండా అజీర్తి సమస్యకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి। ఎవరైనా సరే అజీర్తి సమస్యతో ఆకలి సరిగా వేయనప్పుడు, లేదంటే తిన్నాక అది సరిగా అరగక బాధపడుతున్న వాళ్ళకి ఈ తిప్పతీగ యొక్క కషాయం, అల్లం రసం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది। మరి ఈ రెండింటిని ప్రకారంగా చేసుకుంటూ ఉన్నట్లయితే ఎన్నో రకాల సమస్యలు కూడా తగ్గిపోతాయి। ఇక తెల్లబట్ట వ్యాధికి ఇది ఒక మంచి అద్భుతమైన మందు అని చెప్పవచ్చు। ఈ తెల్లబట్ట వ్యాధితో చాలామంది స్త్రీలు మానసికంగా కూడా బాధపడుతూ ఉంటారు। అలాంటి వాళ్ళకి ఈ తిప్పతీగ యొక్క కషాయాన్ని రోజుకి 1 లేదా 2 స్పూన్ల మోతాదుగా సేవిస్తూ ఉన్నట్లయితే తెల్లబట్ట వ్యాధి కూడా పూర్తిగా తగ్గిపోతుంది। ఇక చర్మ వ్యాధులు,
ఎవరైనా సరే చర్మ వ్యాధుల సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ తిప్పతీగ యొక్క రసాన్ని తీసుకొని ఈ యొక్క రసంలో నువ్వుల నూనెతో కలిపి కాచి దీని కనుక చర్మ రోగాలైనటువంటి గజ్జి, తామర, దురదలు వాటిపైన ఇవి రాస్తూ ఉన్నట్లయితే చర్మ రోగాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయని చెప్పి మన ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఇంకా ఇది గాయాలకి బాగా అద్భుతంగా పనిచేస్తుందండి. తెగిన గాయాలుండి రక్తం కారుతూ ఉన్నట్లయితే దానికి ఇది బాగా పనిచేస్తుంది. ఎలా అంటే ఈ తిప్పతీగ యొక్క రసంతో నిమ్మరసం కలిపి ఈ తెగిన గాయాలైనటువంటి రక్తం వస్తున్న గాయాలకి దీన్ని రాస్తూ ఉన్నట్లయితే గాయాలు కూడా చాలా త్వరగా మానుతాయి. ఇంకా ఇది ఎవరికైనా సరే గుండె దడగా ఉండి బాధపడుతున్నట్లయితే గుండె దడ, అలాగే మానసిక సమస్యలు, మానసిక భయాలు, మానసిక రోగాలతో బాధపడుతున్నట్లయితే ఈ తిప్పతీగ ద్వారా మంచి వైద్యం అయితే ఎలా ఉంది. ఎలా అంటే తిప్పతీగ యొక్క రసం, సరస్వతి ఆకుల యొక్క రసం, ఈ 2 ఆకుల యొక్క రసాన్ని సమానంగా కలిపి రోజు తేనెతో దీన్ని సేవిస్తూ ఉన్నట్లయితే ఉదయం టీ కాఫీ లాగా తిప్పతీగ యొక్క రసం, సరస్వతి ఆకుల యొక్క రసాన్ని ఈ 2 రసాల్లో తేనె కలిపి ఉదయం సాయంత్రం టీ కాఫీ లాగా తీసుకుంటూ ఉన్నట్లయితే గుండె దడ, అలాగే మానసిక సమస్యలు, అలాగే మానసిక భయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఇక శరీరంలో ఉన్న అధిక బరువు సమస్యతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే, అధిక బరువు, బాణపొట్ట లాంటి సమస్యతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే ఈ తిప్పతీగ యొక్క రసంలో త్రిఫల చూర్ణం కలుపుకొని కనుక సేవిస్తూ ఉన్నట్లయితే అధిక బరువు, అలాగే బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వు, అలాగే నడుము చుట్టూ ఉన్న ఈ కొవ్వు, అలాగే బరువు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతారనమాట. అంటే బరువు తగ్గడంలో ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఈ తిప్పతీగ అనేది అతిమూత్రం వ్యాధికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎట్లా అంటే ఈ యొక్క ఆకుల్ని కషాయంలో చేసుకొని దీన్ని ఉదయం సాయంత్రం తేనె కలిపి టీ కాఫీ లాగా సేవిస్తూ ఉన్నట్లయితే అతిమూత్రం వ్యాధికి కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఇంకా ఇది బీపీ, అలాగే కాళ్ళ నొప్పులు, అలాగే మానసిక ఒత్తిడి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. కాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ తిప్పతీగ యొక్క కషాయం లేదంటే రసాన్ని ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉండాలి. ఇలా ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ఇక బీపీ అనేది కొంతమందిని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎన్ని మందులు వాడుతున్నా కూడా ఇది వారికి అదుపులోకి అనేది రాదు, హై బీపీ. ఇలాంటి వాళ్ళు హై బీపీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు తిప్పతీగ యొక్క కషాయాన్ని, మీరు చూస్తున్న ఈ యొక్క ఆకులను తీసుకొని ఒక 1/2 డజన్ ఆకులు, ఈ ఆకుల్ని ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి బాగా వేడి చేయాలి. గ్లాసు కాస్త 1/2 గ్లాస్ అయిపోవాలి, అప్పుడు కషాయం అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క ఆకుల్ని తీసుకొని ఈ యొక్క కషాయంలో తేనె వేసుకొని మనం తాగుతూ ఉన్నట్లయితే బీపీ అనేది పూర్తిగా అదుపులోకి వచ్చేస్తుంది. హై బీపీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, అలాగే తలనొప్పులు, నరాల నొప్పులు, తల లాగటం, తల బాగా జుమ్ అని లాగుతూ ఉంటుంది. ఈ లాగటానికి గల కారణం బీపీ. ఈ బీపీ అదుపులో ఉండాలంటే ఈ రకంగా తీసుకోవచ్చు. ఇక క్రమం తప్పకుండా 1 స్పూన్ మోతాదుగా ఈ తిప్పతీగ యొక్క ఆకుల రసాన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. కొంతమందికి గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఏళ్ల తరబడి వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటుంది. కడుపు ఉబ్బరం, కడుపులో మంట, కడుపులో నొప్పి, కడుపులో తేపులు, అలా ఎన్నో రకాల సమస్యలు. ఇదే కాకుండా వారికి ఆకలి వేయదు. ఒకవేళ వారు బలవంతంగా ఆహారం తీసుకున్నప్పటికీ అది అరగక పొట్టంతా బిగుసుకుపోయినట్టు ఉండి చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ తిప్పతీగ యొక్క ఆకులను తీసుకొని, ఈ లేత ఆకులను తీసుకొని నీడలో ఆరబెట్టాలి. మరి ఎండలో ఆరబెట్టడం వల్ల ఔషధోపయోగములు హరించుకుపోయే అవకాశం ఉంది. మరి నీడలో ఆరబెట్టి బాగా దంచి పొడి కొట్టుకోవాలి. ఈ పొడిని 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో 1/4 స్పూన్ మోతాదుగా వేసుకొని తాగుతూ ఉండాలి. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, సర్వ సమస్యలు, ఉదర దోషాలు అంటారు, ఇవన్నీ కూడా పూర్తిగా హరించుకుపోయే అవకాశం అయితే ఉంది. గ్యాస్ట్రిక్, కడుపులో నొప్పి, కడుపులో తేపులు, ఇంకా నులిపురుగుల సమస్యకి ఈ తిప్పతీగ యొక్క కషాయం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నులిపురుగుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, అలాగే కాళ్ళ నొప్పులు, అలాగే కాళ్ళల్లో కొంతమందికి ఎక్కువగా చెడు నీరు చేరి ఉంటుంది.
దీనివల్ల కాళ్ళు వాపు, ముఖం వాపు, కాళ్ళ నొప్పులు, నడవలేని పరిస్థితి ఉంటుంది. ఇది ఎక్కువగా అనారోగ్యం ఉన్న వాళ్ళలో అలాగే వృద్ధులలో ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ తిప్పతీగ యొక్క కషాయాన్ని తీసుకోవచ్చు. ఇలా తీసుకోవటం వల్ల కూడా వాళ్ళకి కాళ్ళ నొప్పులు, కాళ్ళ వాపులు, అలాగే కాళ్ళల్లో ఉన్న, ముఖంలో ఉన్న చెడు నీరు ఇదంతా కూడా హరించుకుపోయే అవకాశం ఉంది. దీన్ని సంజీవునితో పోలుస్తారండి. దీని యొక్క ఆకులు అమృతం వలె బాగా రుచిగా ఉంటాయి తేనె వేసుకొని తాగితే. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాం.